మీరు గతంలో జనసేనలో కూడా పనిచేశారు, ఒక 5 ఏళ్ళు పనిచేశారు, చాలా దగ్గరగా చాలా అద్భుతంగా వాళ్ళతో కలిసి పనిచేశారు. సడన్గా ఇంత బద్ధ విరోధిగా ఎందుకు మారారు మీరు? అంటే ఒక ఆగర్భ శత్రువు రేంజ్లో. అంటే నేను చాలా దగ్గరగా, అంటే పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఎవరు ఉండరండి. జనసేన పార్టీ బలపడాలంటే ఏం చేయాలని కొన్ని సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. అది కూడా వయాసం డైరెక్ట్ పవన్ కళ్యాణ్ కదా, వయాసం. దాంట్లో 4 చెప్తాను. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారికి 2015లో రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఒక బ్యాడ్జ్ రూపొందించి, ఇలాంటి రౌండ్ కాదు, స్క్వేర్ రెక్టాంగిల్ విజిటింగ్ కార్డ్ మీద ఒక బ్యాడ్జ్ రూపొందించి రిజిస్టర్ పోస్ట్లో పంపించి, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనేది, ఒక ప్రత్యేక హోదా పార్లమెంట్ వాక్కు ఇవ్వాలి, ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు అనేది ఒక నినాదం అప్పుడు రూపొందించి అది పంపించడం జరిగింది. ఇది ప్రతి ఒక్క పౌరుడు పార్టీలకు అతీతంగా పెట్టుకోవాలని పిలుపు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ పిలిపిస్తే జనసేన పార్టీ బలపడుతుందా లేదా? బ్రహ్మాండంగా. అది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చూసిన తర్వాత కూడా అటువంటిది అమలు చేయకపోతే 2017లో మేము ఒక నినాదం రూపొందించాం. ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు. పవన్ కళ్యాణ్ ఫోటో, జనసేన పార్టీ లోగో, ఒక ఇంటింటి మీద పోస్టర్ అంటించే కార్యక్రమం చేసినాం మేము. ప్రతి గ్రామంలో వెళ్ళి చేస్తుంటే, ఒక గ్రామంలో చేస్తే పక్క గ్రామంలో చేయమని, అది చూసి మా ఊరికి రమ్మని 13 జిల్లాల్లోనే కాకుండా అమెరికాలో, యూరోప్లో, ఆస్ట్రేలియాలో, గల్ఫ్లో ఆ పోస్టర్లు పట్టుకొని ప్రదర్శనలు చేసిన తెలుగు వాళ్ళు ఉన్నారు. అంత వైరల్ అయింది. అంత వైరల్ అయిన తర్వాత ఒక టీవీ షోలో ఒక 1 అవర్ ఇంటర్వ్యూ అయితే, మరుసటి రోజు పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్ వస్తుంది, ఆ ప్రోగ్రాం అద్భుతమైందే కానీ మీరు ఆపేసేయండి అని. షాక్ అయినా నేను. ఏ పార్టీ నాయకుడైనా సరే, అరే పిలిచి శభాష్ అంటాడు, శభాష్ అనకపోలేదు చెయ్యండి అంటాడు, అవసరం లేకుండా ఆపేయండి అంటున్నాడు. ఆపేయండి అంటే నేను షాక్ అయినా, ఇదేంది? స్టేజీ మీదనేమో పాచిపోయిన లడ్డూలు అంటాడు, మెడ తెగిపడినా కానీ అడుగు వెనక్కి పడదంటాడు, 13 జిల్లాల పోరాటం అంటాడు, అదంటాడు ఇదంటాడు, కానీ పోరాటం చేస్తుంటే ఆపేయమంటాడేంటి? అదైపోయిన తర్వాత రైతు పూజోత్సవం, ఏరువాక పౌర్ణమి రోజున ఎట్లాగైతే మనం టీచర్స్ డే వాళ్ళందరూ కూడా రైతు పూజోత్సవం చేసి, పొలంలోకి ప్రజలు వెళ్ళి, వ్యవసాయం చేయని వాళ్ళు వెళ్ళి, ఎస్పెషల్లీ జనసేన కార్యకర్తలు వెళ్ళి, రైతు మెడలో ఒక టవల్ కప్పి, టవల్ అంటే చెమట తుడుచుకున్నాక ఒక 6 నెలలు 7 నెలలు పనిచేస్తుంది. దండ కూడా వేయచ్చు, కానీ దండ కాస్ట్కి మీకు టవల్ వస్తున్నప్పుడు 6 నెలలు అట్లా ఉంటుందని తిలకం దిద్ది, మానవాళికి మీరు ఆహారం అందిస్తున్నారు, మీరు చేసే వృత్తి అత్యంత పవిత్రమైన వృత్తి, ఎందుకంటే లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియని దాని వృత్తి అంటే రైతులే చేస్తున్నారని, అవసరమైతే కాళ్ళకి దండం పెట్టి ఓపికంటే కాళ్ళకి దండం పెట్టండి, లేకపోతే నమస్కరించి రండి, దీనికి రైతు పూజోత్సవం అని పేరు పెడదామని చెప్పడం జరిగింది. అది అమలు చేద్దామంటే పార్టీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత జేడీ లక్ష్మణ్ గారు పార్టీలో చేరిన తర్వాత జేడీ లక్ష్మణ్ గారు చెప్పారు, ఈ ప్రోగ్రాం మనం చెయ్యాలి, రైతులకి సముచిత గౌరవం ఇవ్వాలి అని. వద్దంటాడు. అయిపోయిన తర్వాత కార్తీక వనభోజనాలను చేస్తారు ఆంధ్రప్రదేశ్లో. కులాలని కలిపే ఆలోచన విధానంలో జనసేన మొట్టమొదటి సిద్ధాంతం. ఆంధ్రప్రదేశ్లో కార్తీక వనభోజనాలు ఏ కులానికి ఆ కులం జరుగుతున్నాయి. అన్ని కులాలని కలిపి జనసేన పార్టీ పేరు మీద సర్వజన సామూహిక సహపంక్తి కార్తీక వనభోజనాలను పెట్టాలని అనుకున్నాం. వాట్సాప్లో పెడితే చాలామందికి నచ్చింది. ఒక కార్తీక మాసంలో 4 వారాలు ఉంటాయి కదా, ఫస్ట్ వీక్ అందరూ కొంతమంది ఏర్పాటు చేసుకున్నారు. అందులో గారా రాఘవ అని ఒక ఆయన పొన్నూరులో పెడదామని బాగానే పెద్ద స్థాయిలో టెంట్లు సామాన్ ఇచ్చేసి, సరుకులు కొని, వంటలకు అడ్వాన్స్ ఇచ్చి మొత్తం చేసి మంచిగా ఒక ఇన్విటేషన్ తయారు చేసి నాదిల మనవరు తీసుకుపోయి, నాదిల మనవరు ఇదేంది అన్నాడు. సో ఇట్లా చేస్తున్నాము, వాట్సాప్ గ్రూపుల్లో జనసేన గ్రూపుల్లో ఉంది, అన్ని కులాలకి కలిపి ఒకే చోట కార్తీక వన భోజనాలు, ఎస్సీలు బీసీలు ఓసీలు అందరూ ఒకే చోట కలిసిమెలిసి తిరిగే ప్రోగ్రాం, కులాలను కలిపే ఆలోచన మీద మన ఫస్ట్ సిద్ధాంతం కదా, ఇది బాగుంటుందంటే ఎవరు చేయమని చెప్పినాడు, మీకు ఆపేయండి అన్నాడు. అరే సార్ ఎట్లా ఆపుతాం సార్, సరుకులు కొనేసినాము, వంటోళ్ళకి అడ్వాన్స్ ఇచ్చినాము, టెంట్ వాళ్ళకి ఇచ్చినాము. లేదు మీరు ఆపేయండి అంటే, లేదు సార్ మేమే కాదు 30-40 చోట్ల చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, చాలా వైరల్ అయిపోయింది ఇది గ్రూప్స్లో అన్న. రేపు పొద్దున మీటింగ్లో డిస్కస్ చేస్తా అని మరుసటి రోజు మీటింగ్. తోట చంద్రశేఖర్ నాదిల మనవరం ఇట్లా చేస్తా అంటున్నారు, వద్దండి అని అన్నాడు. తోట చంద్రశేఖర్ లేచినప్పుడు మన పార్టీ ఫస్ట్ సిద్ధాంతం ఇది ఎట్లా చేయకుండా అంటాం, ఇంత మంచి ప్రోగ్రాము, అసలు ఇది ఆచరణాత్మకంగా చేసే ప్రోగ్రాము, ప్రజల కులాలను కలపడం అంటే నిజం, ఇది
మన పార్టీకి ఒక మంచి సిద్ధాంతాన్ని ఆచరణలో చూపుతున్నాం చేద్దామంటే చేయొద్దు అంటాడు పవన్ కళ్యాణ్. చేయొద్దు అంటే చాలామంది మరి అడ్వాన్స్ ఇచ్చినట్టు చేస్తారు సార్, ఎవరెవరికని చెప్తాం మా పని అంటే ఒక ట్వీట్ చేస్తాడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పేరు మీద కానీ పవన్ కళ్యాణ్ పేరు మీద కానీ ఎవరు కార్తీక వన భోజనాలు చేయకూడదు అంటాడు. అట్లాగే రాజకీయ ప్రక్షాళన కోసం వచ్చినాను, ధనరహిత రాజకీయాలు చేస్తాను, అవినీతి నిర్మూలిస్తాను, దౌర్జన్యాలు నిర్మూలిస్తాను అన్నాడు కదా. వీటన్నిటికీ ఏకైక మార్గం రీకాల్ చట్టం అని ఒక నివేదిక, 16 పేజీల నివేదిక. రీకాల్ చట్టం అంటే ఏంటి, అది భారతదేశంలో అమల్లోకి ఎలా తీసుకురావాలని ఒక 16 పేజీల నివేదిక ఇచ్చాను. ఆ నివేదికలో ఫస్ట్ పారాగ్రాఫ్ నేనేం రాశానంటే, భారతదేశంలో రాజకీయ నాయకులు దౌర్జన్యాలు, దోపిడీలు, అత్యాచారాలు చేయడానికి వాళ్ళకి ధైర్యం ఇచ్చేది 5 సంవత్సరాల పదవీ కాలం గ్యారంటీ. ఒక్కసారి ఎన్నికైతే 5 సంవత్సరాలు మమ్మల్ని ఏమీ చేయలేదన్న గ్యారంటీనే వాళ్ళకి అంత పట్టిస్తుంది. నువ్వు తప్పు చేస్తే మరుసటి రోజే నీ పదవి పోతుంది అనే చట్టం రీకాల్ చట్టం. ఈ చట్టం ఉంటే ఎవరికి ఆ ధైర్యం ఉండదని చెప్పడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ మాత్రం ప్రతి మీటింగ్లో చదువుతాడు. దాన్ని ఎట్లా అమలు చేయాలి, ఆచరణలోకి ఎలా తీసుకురావాలి, ప్రజల చేత ఎలా దాన్ని సాధించుకోవాలి అనేది కూడా దాంట్లో ఉంటుంది. దాని జోలికి పోదాం, అది చేస్తే పార్టీ బలపడుతుంది. సో నేను చూసిన తర్వాత ఇది పార్టీ బలపడే కార్యక్రమాలు ఏవి చేద్దామన్నా వద్దంటున్నాడు అనేది నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది. ఓకే, పార్టీ బలపడే నాయకులని కూడా ఎన్నికల కంటే ముందర కాపు సామాజిక వర్గానికి చెందిన చాలామంది నాయకులను చేసుకున్నారు. అందులో తోట చంద్రశేఖర్ గారు, ఆర్ఎంఆర్ గారు, జేడి లక్ష్మణ్ గారు, చింతల పార్థసారథి గారు, ఆర్టీఏ విజయబాబు గారు, అద్దెపల్లి శ్రీధర్, ఆకుల సత్యనారాయణ, మాదాసు గంగాధరం 20 మందిని చేర్చుకున్నారు. ఎన్ఆర్ఐ పులి శేఖర్ టక 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 చేర్చుకున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి వస్తే చేరలేయద్దు, వాళ్ళు ఏమైనా పేపర్లు ఇస్తే తీసుకోవద్దు, వాళ్ళు ఫోన్ కాల్స్ చేస్తే అటెండ్ చేయొద్దు, ఇవి ఆదేశాలు. అంత పెద్ద ఆఫీసర్లు వచ్చినప్పుడు చేరలేకపోతే ఉంటారా పార్టీలో? జేడి లక్ష్మణ్ గారు ఈ ప్రోగ్రాం చేద్దామంటే చేయొద్దంటాం. అంటే పార్టీ బలోపేతం చేయకూడదు, పార్టీ బలోపేతం చేసే నాయకులు పార్టీలో ఉండకూడదు. వీళ్ళందరినీ ఎందుకు చేసుకున్నారో కూడా చెప్తా, కాపులను కూడా. 2018 జనవరిలో చంద్రబాబు నాయుడు ఒక సర్వే చేసుకున్నాడు. ఆయనకు అనుకూలంగా 40% ఓటు బ్యాంక్ ఉంది, ఆయనకు వ్యతిరేకంగా 60% ఓటు బ్యాంక్ ఉంది. ఓకే, 60%కి ఎవరు? ఒకే ఒక వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్కి నేను పోటీ చేస్తాను చెప్పలా. సో అప్పుడు పవన్ కళ్యాణ్కి అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి ఒకటే విపక్షంలో ఉంటే ఈ 60% ఓటు బ్యాంక్ ఆయనకి వెళ్ళిపోతుంది, చాలా దారుణమైన ఓటమి ఉంటుంది. కాబట్టి 20% డిఫరెన్స్. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఒకటే నన్ను తిట్టేవాడు ఉంటే 60% ఓటు బ్యాంక్ అట్టే వెళ్ళిపోతుంది. తిట్టేవాళ్ళు ఇద్దరు ఉండాలి అని పవన్ కళ్యాణ్కి సైగ చేసినాడు. నువ్వు కూడా స్టార్ట్ చేయి. పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ పెట్టి లోకేష్ని, చంద్రబాబు నాయుడిని తిట్టడం మొదలుపెట్టినాడు. ఎందుకని? చిరంజీవికి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18% ఓటు బ్యాంక్ వచ్చింది. తెలంగాణ తీసేస్తే 23 to 24% ఓటు బ్యాంక్ ఉంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే 23 to 24% చిరంజీవి కట్ చేసిన ఓటు బ్యాంక్ కట్ చేస్తే 60లో 25 పోతే 35 దగ్గర జగన్మోహన్ రెడ్డి ఆగిపోతాడు, 25 దగ్గర పవన్ కళ్యాణ్ ఆగిపోతాడు. నేను 40%తో మళ్ళీ సీఎం కావాలనేది వ్యూహం. ఇది స్కెచ్. దీన్ని మనం నువ్వు నోటికి వచ్చి కథలు చెప్తే ఎట్లా పోయి, దీనికి ఏదైనా ఆధారం ఉండాలి కదా నమ్మనికి. దీనికి ఆధారమే కాపు నాయకులని వెల్లుగా చేర్చుకోవడం. ఎందుకని? ఇది కాపుల పార్టీ అని నమ్మించడం కోసం. ఓకే, అది కాకుండా 3 సంఘటనలు జరిగినాయి. స్టూడియోల్లో కూర్చోబెట్టి మా అమ్మని తిట్టించారు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ సంఘటన అందరికీ తెలుసు, వివరించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత బాలకృష్ణ ఏమంటాడు? చిరంజీవికి రాజకీయాలు చేత కాదు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, చిరంజీవికి చేత కాదు అంటాడు. మళ్ళా బాలకృష్ణనే ఇంకో మాట ఏమంటాడు? పవన్ కళ్యాణ్ చుట్టుముట్టుంటే వాళ్ళందరూ అలగా జనం, సంకర జాతి జనం అంటారు. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా కాపులని రెచ్చగొట్టి, ఆవేశకాలు రెచ్చగొట్టి వాళ్ళందరి చేత జనసేన కోసము ఓటు వేయించేందుకు ఒక ప్లాన్ ఇది. సో ఆ ప్లాన్ సక్సెస్ అయినట్టయితే 25% ఓటు చేయలేదు, కానీ అది కనెక్ట్ కాలేదు. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ నాయకులతో పని లేదు కదా, ఇలాని పంపించేసినారు. పంపించేసిన దాంట్లో భాగంగానే రాపాక వరప్రసాద్ని కూడా అవమానించి పంపించినారు. ఒక దళిత ఎమ్మెల్యేని ఆయన నియోజకవర్గంలో ఒక వేడుక జరుగుతుంటే వేదిక మీద ఆయనకి కుర్చీ కూడా వేయకుండా, నేను పైకి రావాలంటే చీరాబొట్టు పెట్టవాలని పిలిచి ఎవరో కుర్చీ అందియబోతే ఆయన కుర్చీ ఆయనే తెచ్చుకోవాలంటే అక్కడ మీరున్నారా? మీకు ఎట్లా తెలిసి ఇదంతా? అంత టీవీలో వచ్చింది లైవ్. ఇది చీర బొట్టు పెడతారు.
వీడియోలోనే నేను చెప్పింది కాదు, ఓకే వీడియో సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. ఓకే చిరా బొట్టు బెట్టి పిలవాలని అంటాము, పక్కన ఒకతను కుర్చీ వేయబోతే అతను కుర్చీ అతనే తెచ్చుకుంటాడు, నువ్వు వద్దని చెప్పడం. ఓకే ఆయన స్థానంలో నేనుంటే ఒక దళితుడిగా నేను ఎలా ఫీల్ అయ్యేవాడో నేను చెప్పడం జరిగింది.